హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భువన గ్యాలరీ. ఈరోజు గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆనియన్స్, టమాటో, వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. పల్లీలు అయితే వేయించుకున్నాను. పల్లీలు సిమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకి లోపల అనేది వేగి బాగుంటాయి, లేదంటే పైన నల్లగా అయిపోయి లోపలైతే వేగవు. ఇలా వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. అదేవిధంగా ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి పసుపు కొద్దిగా వేసుకోవాలండి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత వచ్చి 2 లవంగాలు తీసుకున్నాను నేను. లవంగాలు 2 1 వేసుకుంటే చాలండి, ఎక్కువ వేసుకుంటే ఘాటు అయిపోతుంది. తర్వాత చింతపండు కొద్దిగా వేసుకున్నాను. టమోటా ఒక బిగ్ టమోటా తీసుకొని హాఫ్ టమోటా కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ టమోటో మిక్సీలో వేసుకున్నాను కారంకి. హాఫ్ టమాటో వచ్చి అలానే పెట్టుకున్నాను తిరగవాతలో వేసుకోవడానికి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాను. ఇందులోనే నూనె వంకాయ కర్రీ అంటే నూనె వేయాలి కదండి బాగా, అందుకనేసి మిక్సీ జార్లో నూనె వేస్తున్నాను మసాలాకి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు వంకాయల్లోకి అయితే ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుంటాం కదా, దాని లోపలైతే ఉంచాలి, మసాలాని పెట్టాలి. ఇలా నేను పట్టుకొని వీడియో తీయాలంటే కష్టం కాబట్టి ఇలా చూపిస్తున్నాను. తర్వాత అయితే మొబైల్ పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడైతే చిన్న కుక్కర్లో చేయడం లేదండి, నేను పెద్ద కుక్కర్ తీసుకున్నాను. ఎందుకంటే వంకాయలు ఒకదాని మీద ఒకటి పడకుండా ఇలా అయితే పెద్ద కుక్కర్లో అయితే కింద ఒక్కొక్కటే ఉంటాయి కాబట్టి బాగా వేగుతాయి. అలా కాకుండా చిన్న కుక్కర్లో అయితే కనుక ఒకదాని మీద ఒకటి పడతాయి. ఆయిల్ వేసుకొని అలాగే ఆవాలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, ఆనియను, టమోటా ఒక పెద్ద టమోటా కట్ చేసుకుని హాఫ్ మసాలాలో వేసుకున్నాను, హాఫ్ వచ్చేసి ఇలా తిరగవాతలో వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే వంకాయలు కూడా వేసుకోవాలి. ఇవైతే బాగా వేయించుకోవాలి. ఫస్ట్ ఆనియన్ టమోటా బాగా వేయించుకోవాలి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, ఎప్పుడైనా ఉడికేటప్పుడు మాత్రమే పెట్టాలి. ఏమన్నా వేయించుకునేటప్పుడు కానీ అలా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మసాలా పెట్టిన వంకాయలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఎలా వేయించుకోవాలంటే కింద పైన తిప్పుకుంటూ వేయించుకోవాలి. అది ఫుల్గా వంకాయ అన్ని వైపులా బాగా వేగాలి. 4 ఒప్పులు కూడా బాగా వేగితేనే అప్పుడే వంకాయ టేస్ట్ అనేది ఉంటుంది. కర్రీ కూడా బాగుంటుందండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఉడికినా కూడా పైన అయితే అంటే పచ్చిగా అన్నట్టే అనిపిస్తుంది. చూడండి, పైన ఒకవైపు అయితే కింద అయితే ఇప్పుడు వేగినాయి. ఇప్పుడైతే ఇంకో వైపు అయితే టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే వీటికి పెట్టగా మిగిలిన మసాలా అయితే అలానే ఉంది. ఇప్పుడైతే మిగిలిన మసాలా కూడా వేసేస్తానండి నేను. ఇది చూడండి, ఇది మిగిలింది, వంకాయలకు పెట్టగా ఇది మిగిలింది. ఇప్పుడైతే వేసేసాను. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఇప్పుడైతే వంకాయలు వేగాయి కదా దాంట్లో వేయాలి. ఒక 2-3 మిక్సీ జార్లు వాటర్ వేసానండి, చిన్న మిక్సీ జార్ కదా అందుకనేసి 2-3 మిక్సీ జార్లు వేసాను. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2 విజిల్, 1 విజిల్ అయినా చాలండి. వంకాయలు ఏమి ఎక్కువ గట్టిగా ఉండవు కదా, ఉడికిపోతాయి. ఇప్పుడైతే మూత ఓపెన్ చేస్తున్నాను. విజిల్స్ వచ్చాక ఇలా అయితే ఉడికింది. ఇప్పుడైతే మూత తీసేసి అలానే కొద్దిసేపు గ్యాస్ మీద అలానే ఉడికించాలండి. ఎందుకంటే అది రసం ఉంటుంది కదా, వంకాయ కూరది రసము, అది కొంచెం చిక్కబడాలి కాబట్టి అలానే పెడుతున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.